అభి అయితే అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పట్టీ అయితే తన కాళ్ళకి తగులుతుంది. అది చూసి అభి అయితే ఏంటిది అని చెప్పి చూస్తాడు. ఇంకా చూసేసరికి అక్కడైతే కాళ్ళ పట్టీ ఉంటుంది. ఇక అది తీసి చూసేసరికి ఆ పట్టీని చూసి అభి అయితే ఏంటి ఈ పట్టీ? అప్పుడు నేను స్వరాకి ప్రేమగా కొని పెట్టిన పట్టీలా ఉందే, ఈ పట్టీ స్వరాదా? అంటే ఇక్కడికి స్వర వచ్చిందా ఏంటి అని చెప్పి అభి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ పట్టీని చూస్తూ ఉండి ఇక వనమాలితో ఇలా అంటాడు, ఏంటి వనమాలి, ఎవరిది ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడికైతే ఝాన్సీ వస్తుంది. ఝాన్సీ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ పట్టీ ఏంటి అభి చేతికి చిక్కింది అని చెప్పి అనుకుంటుంది. ఇక వనమాలి అయితే ఇలా అంటుంది, సార్ ఇందాకలా పంతులు గారి అమ్మాయి ఇక్కడ ఉండి ప్రసాదాలు చేసింది కదా, పంతులు గారి అమ్మాయిది అయి ఉంటుంది, అందుకే ఇక్కడ పడేసుకుంది, తనే కదా వంటలన్నీ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఇది ఖచ్చితంగా స్వరాదే, అప్పుడు నేను స్వరాకి ప్రేమతో కొని పెట్టాను, ఇది స్వరాదే అయి ఉంటుంది, అంటే పంతులు గారి అమ్మాయిగా వచ్చింది స్వరాయేనా? ఆ కృష్ణుడు రూపం, ఆ కృష్ణుడు వేడుకల్లో కూడా స్వరాయే కదా ప్రసాదాలు చేసి పంచింది, అంటే ఇప్పుడు కూడా స్వరాయే వచ్చింది, ఈ ఖచ్చితంగా స్వరానే అయి ఉంటుంది అని చెప్పి అభి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అభి అయితే ఆ పట్టీ పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటే అది చూసి ఝాన్సీ అలాగే వనమాలి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు అభికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో, వచ్చింది స్వర అని అభికి తెలియకూడదు అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.